హలో అందరికీ. నా ప్రీవియస్ వీడియోలో మాయా వరల్డ్ చూడకపోతే ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఆ మాల్కి దగ్గరలోనే ఇంకో మాల్ ఉంది, అదే నెక్సెస్ మాల్. ఓషన్ వరల్డ్ థీమ్ సెటప్ చేశారని తెలిసి మేమైతే అక్కడికి వెళ్ళాము. మాల్కి వెళ్ళామంటే ఫస్ట్ మ్యాండేటరీగా చేసేది ఏంటంటే మా చిన్నోడిని కార్స్ ఎక్కించడం. ఎంట్రీలోనే లైన్గా కలర్ఫుల్ కార్స్ పెట్టి ఉంటారు కదా, కిడ్స్ని అట్రాక్ట్ చేయడానికి. మా బాబుకి కార్ అంటే చాలా ఇష్టం, సో అందులో ఎక్కించి తిప్పితేనే మిగతా మాల్ అంతా కొంచెం పీస్ఫుల్గా చూడగలుగుతాము. ఈసారి అయితే వాడి షర్ట్ కలర్కి మ్యాచింగ్గా ఉన్న రేస్ కార్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. నేనైతే కౌంట్ చేయలేదు, కానీ ఎన్ని రౌండ్స్ వేశాడో నాకే తెలియదు. ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు ఈ కార్ రైడ్లో అయితే. తర్వాత ఓషన్ వరల్డ్ థీమ్ అయితే చూద్దామని టికెట్స్ తీసుకున్నాము. ఎంట్రీ ఫీ 100 రూపీస్ తీసుకున్నారు ఈచ్. ఎంట్రీలోనే కొన్ని ఫిష్ ట్యాంక్స్ అయితే పెట్టారు. స్మాల్ ఫిష్, లార్జ్ ఫిష్, ఇలా కొన్ని లైవ్ ఫిషెస్ ఉన్నాయి. మిగతావి మోస్ట్లీ ఆర్టిఫిషియలే, కానీ చూస్తే నిజంగా లైవ్గా ఉన్నట్టు అనిపిస్తాయి. ఓషన్లో ఉండే షార్క్స్, డాల్ఫిన్స్, డిఫరెంట్ ఫిషెస్, ఆక్టోపస్, ఇలా చాలా వెరైటీస్ అయితే సెటప్ చేశారు. అవి మూవ్ అవుతున్నట్టు ఉండడం వల్ల నిజంగా ఓషన్ లోపల ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ మేము కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం. మా బాబుకి కూడా చాలా నచ్చుతుంది అనుకున్నాం, కానీ పాపం కొంచెం భయపడ్డాడు. లోపల ఇంకొక స్మాల్ గేమ్ కూడా పెట్టారు, అది మాత్రం కొంచెం సేపు ఆడుకున్నాడు. ఇంకా లైవ్ హ్యాండ్ పెయింటింగ్స్, ఫేస్ పెయింటింగ్స్ కూడా వేస్తున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, కానీ ఒక్క స్మాల్ పెయింటింగ్కి 250 అలా ఛార్జ్ చేశారు. ఇంకా కొన్ని క్రాఫ్ట్స్, యాక్టివిటీస్ కూడా కిడ్స్తో అయితే చేపిస్తున్నారు. నేను కొంచెం దగ్గర నుంచి చూద్దామని అనుకుంటే కూడా మా బాబు భయపడి షౌట్ చేస్తుండే. వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఏ మాల్లో కానీ హైదరాబాద్లో ఉన్న అందరూ ఆ రోజే అక్కడే ఉన్నట్టు అనిపించింది. సండే కాబట్టి ఎక్కడ చూసినా క్రౌడ్. గేమ్ జోన్ దగ్గర అయితే నిలబడడానికి ప్లేస్ కూడా లేదు. కొన్ని గేమ్స్ బయట కూడా అయితే ఇన్స్టాల్ చేశారు. యాక్చువల్లీ మేము పారాడాక్స్ మ్యూజియం కూడా వెళ్దాం అనుకున్నాము, కానీ హెవీ ట్రాఫిక్ ఉండడం, ఇంకా టైం కూడా సరిపోకపోవడం వల్ల విజిట్ చేయలేకపోయాం. కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి తప్పకుండా వెళ్ళండి, అది కూడా చాలా బాగుంటుంది. ఫుడ్ కోర్ట్కి వెళ్ళినా కూడా సేమ్ సిచ్యువేషన్, సీట్ దొరకడం కష్టం. వన్ డేలో చాలా ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకుంటాము, కానీ ఈ ట్రాఫిక్కి, క్రౌడ్కి కొన్ని ప్లేసెస్ వెళ్ళగానే టయర్డ్ అయిపోతాం. యాక్చువల్లీ మా బాబు బర్త్డే కేక్ తీసుకొని మాల్లోనే కట్ చేద్దాం అనుకున్నాము, కానీ వామ్మో అసలు పాసిబుల్ అవ్వలేదు. సో రిటర్న్ జర్నీలో అయితే కేక్ తీసుకొని మంచి ఓపెన్ వెదర్లో సింపుల్గా సెలబ్రేట్ చేశాము. కానీ అప్పటికే మా బాబు ఫుల్ టయర్డ్ అయిపోయాడు. మార్నింగ్ నుండి తిరగడం వల్ల కోఆపరేట్ చేయలేదు. పాపం నిద్ర వచ్చేసింది. సో బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చాలా సింపుల్గా అయిపోయాయి. కేక్ అయితే మేము పిస్తా హౌస్లో తీసుకున్నాము, చాలా బాగుండే టేస్ట్ అయితే. సో అలా ఎన్నో ప్లాన్స్ వేసుకున్నా ఫైనల్గా సింపుల్గా మా బాబు బర్త్డే కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.